అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ. అదే సడన్గా ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి లేట్గా వచ్చాను. సారీ ఫర్ ద లేట్. ఏదైనా పెద్ద పెద్ద సినిమాలు పిలుస్తుంటారు ఫ్రెండ్లీగా, ఏ ఫంక్షన్లకైనా 90% ఆ ఫంక్షన్లకు వెళ్ళను, ఎగ్గొడుతుండే, అక్కడ నా అవసరం ఉండదు. కానీ చిన్న సినిమా వాళ్ళు ఎవరు పిలిచినా ఎట్లా అయినా మిస్ చేయకుండా, ఎంత బిజీగా ఉన్నా రావాలని గట్టిగా ట్రై చేస్తా. వాళ్ళకు మేమందరం వచ్చి సపోర్ట్ చేస్తే, అట్లాగే చిన్న సినిమాలు చేస్తే ఎదిగామని కాబట్టి అలా సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్తో వాళ్ళు ముందుకు వెళ్తారు. మేము వచ్చి మాట్లాడితే కొంచెం ఉపయోగపడుతుందని తప్పకుండా మిస్ అవ్వకుండా వస్తాను. అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి కారణం విస్మయ. తాను ఇంతకుముందు 4 ఫిలిమ్స్ చేసింది, తెలుగు అమ్మాయి. చాలా ఎలాగైనా సరే ఇండస్ట్రీలో పైకి రావాలని చాలా ప్రయత్నం చేస్తూ మంచి మంచి పాత్రలు చేస్తుంది. చాలా పెద్ద రేంజ్కి వెళ్ళే అవకాశం ఉన్న హీరోయిన్, తెలుగు అమ్మాయి. కంపల్సరీ మీ అందరి సపోర్ట్ ఆ అమ్మాయికి అందించాలి. విస్మయ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం. అండ్ నమో, కొత్త ప్రొడ్యూసర్స్ ప్రతి సంవత్సరం వచ్చి ఇండస్ట్రీలో 200-300 సినిమాలు ఇప్పటికి ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇంతకుముందు ఒక 150-200 యావరేజ్లో థియేటర్కల్ రిలీజ్ జరిగేవి. దాంట్లో వస్తున్న సినిమాలు 150-160 సినిమాలు. ఈ రేంజ్ కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం కొత్త కథలతో, కొత్త ఆర్టిస్టులతో, అప్కమింగ్ ఆర్టిస్టులతో సినిమాలు చేస్తుంటారు. వాళ్ళు ఈరోజు ఇండస్ట్రీ నిలబెడుతున్నది. ఇంతమంది ఇండస్ట్రీలో ఎంతమంది యూనియన్లు అన్నీ హ్యాపీగా ఉంటున్నాయంటే వీళ్ళందరూ వచ్చి చేస్తున్న సినిమాలే. ఏది ఆడుతుంది, ఏది ఆడదనే ఏది నమ్మకం లేదు. వస్తారా థియేటర్కి, వస్తారా నమ్మకం లేదు. ఎలాగైనా సినిమా తీయాలని ఆశతో, ఎలాగైనా నమ్మకంతో, మన సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడింది కదా నమ్మకంతో వస్తున్న ఎంతోమంది ప్రొడ్యూసర్లకి ఇండస్ట్రీ తరఫున ఎప్పుడు వెల్కమ్ పలుకుతుంటాను. అలాగే ఈ సినిమాని అలా నమ్మి సినిమా చేసిన నిర్మాతకి ఈ సినిమా వల్ల చాలా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా మంచి విజయం సపోర్ట్ చేయాలి మీరందరూ కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. అలాగే డైరెక్టర్స్ చాలామంది డైరెక్టర్తో పనిచేస్తుంటారు. ఎలాగైనా నేను ప్రూవ్ చేసుకోవాలని చూస్తారు, కథలు రాసుకుంటారు. 10-15 సంవత్సరాలు, చాలా తక్కువ శాలరీలు, చాలా కష్టపడుతూ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఎలాగైనా కొన్ని 100 మంది ట్రై చేస్తే ఒకరికి-ఇద్దరికి అవకాశం వస్తుంది. ట్రై చేస్తారు, ఈ హీరోలకి ఈ ప్రొడ్యూసర్ ద్వారా వెళ్ళాలని ట్రై చేస్తారు. దొరకనప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి చెప్పి ఎలాగైనా దీని ద్వారా ప్రూవ్ అయ్యాలని వస్తుంటారు. అలాగే ఈ సినిమాకి మొట్టమొదటిగా డైరెక్షన్ చేస్తున్న తనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ముఖ్యంగా విశ్వంత్ నాకు బాగా ఇష్టమైన, నచ్చిన ఫ్రెండ్ లాగా. నాకు 7-8 ఇయర్స్ నుంచి నా ప్రతి సినిమాలో ఈ సినిమా చేద్దాం, ఆ సినిమా చేద్దాం అనుకుంటున్నాం, కుదరలేదు విశ్వంత్ తోటి. బట్ ఈజ్ ఫుల్ టాలెంటెడ్ ఉన్న హీరో. ఇంకా రాలేదు, చిన్న బ్రేకులు వచ్చినాయి, పెద్ద బ్రేక్ రాలేదు. ఫుల్లీ టాలెంటెడ్ ఉన్న హీరో విశ్వంత్. ఈ సినిమా పోస్టర్స్ అవి ఉన్నాయి, ట్రైలర్ ఇంకా చూడలేదు, ఇప్పుడు చూసి చెప్తా. ఈ సినిమా నీకు డెఫినెట్లీ మంచి సపోర్ట్ రావాలి, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ, ముఖ్యంగా మీ టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. జూన్ 7న రిలీజ్ అవుతున్న ఈ నమో సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి ఈ టీం నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెక్కం వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే బెక్కం గారిని చాలా వేదికల మీద కలుసుకోవడం జరుగుతుంది.